ప్రకృతిని దోపిడీ చేసి ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందన్నారు పౌర హక్కుల సంఘం నేత హరగోపాల్. హైదరాబాద్ హైదర్గూడలో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 12న ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్ భూటకమని ఆరోపించారు. ఆదివాసులని అడవి నుంచి దూరం చేసేందుకే ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయన్నారు హరగోపాల్. ఆదివాసులకు భూమిపై హక్కు కల్పించిన రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు హరగోపాల్. ఆ అభివృద్ధి పేరు మీద మీరు మా ప్రాంతానికి వచ్చి ఈ ఖనిజాలు తవ్వడము, మా జీవితాన్ని ధ్వంసం చేయలేదు, ఇది మాకొద్దు అంటే వాళ్ళు ప్రశ్నిస్తున్నది మొత్తంగా ఈ అభివృద్ధి నమూనా. ఈ మనుషుల ప్రకృతిని దోపిడీ చేయడము, చెట్లను నరికివేయడము, మనుషులను చంపేయడము. వాళ్ళు ఏమంటారంటే ఈ మా ఖనిజాలు మీరు తోకడానికి వస్తున్నారు, తోకొని పోతున్నారు, ఈ ఖనిజాలు మీవా రాజ్యానివా అనే ప్రశ్న అడుగుతున్నారు. సరే, బ్రిటిష్ వాడు ఏమన్నా అంటే రాజ్యానికి ఆదివాసులకు వచ్చినప్పుడు ప్రజల మొత్తం ప్రయోజనం కొరకు, అందరి ప్రయోజనం కొరకు రాజ్యము కొంత సంపద తీసుకోవచ్చు, ఎమినెంట్ డొమైన్ అనేది తీసుకొచ్చారు. ఎవరి కొరకు? మొత్తంగా అందరి ప్రయోజనం కొరకని మేము ఖనిజాలు తీసుకుంటామని మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? మేము కార్పొరేట్లకి ఖనిజాలను అప్పచెప్తాం. అమిత్ షా స్పష్టంగా చెప్తున్నాడు. ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అవుతూనే ఆయన భారతీయ జనతా పార్టీ చూస్తారు అవుతూనే ఆయన చెప్పింది ఏమిటంటే ఖనిజాలని మేము కార్పొరేట్లకు అప్పచెప్తాం, ఎవరు అడ్డం వచ్చినా నరికేస్తాం, మనుషులైనా చెట్లైనా. మొదట మీరు అక్కడ పోయిందేమో అందరి ప్రయోజనం కొరకని సంపద కొని తీసుకోవాలని, ఇవాళ మేము కార్పొరేట్లకు అప్పచెప్తామని స్పష్టంగా నగ్నంగా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ దాకా వస్తుందనే మేము పౌర హక్కుల సంఘం ఇవాళ ఆదివాసీ సంఘీభావ మేము అంటున్నాం, కానీ ఇది పౌర హక్కుల సంఘం 55 చెప్తున్నది. క్రూరాతి క్రూరంగా నిరంకుశంగా తయారవుతూ ఉన్నారు. ఆ క్రూరత్వంలో భాగంగా మనుషుల్ని చంపేయటమా, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తామని రాజ్యంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగంలో క్రోడీకరించిన జీవించే హక్కుకు భంగం కలిగించేటట్టుగా ఆ ప్రాంతాలను సందర్శించి, మిలిటరీని ఉద్దేశించి, సైన్యాన్ని ఉద్దేశించి వాళ్లకు మీరు చంపేయండి, అత్యాధునికమైన ఆయుధాలు చేతిలో పెట్టి, ఆడిట్ లేని డబ్బులను చేతిలో పెట్టి, ప్రమోషన్లు ఇచ్చి ప్రోత్సహించి పోలీసులను ఎగదోస్తే, అమాయకులైన ఆదివాసీలను చంపమని ఎగదోస్తే వాళ్ళ పని పూర్తి కానిచ్చిన తర్వాత ఆ క్రూరత్వాన్ని మీరు క్రూరంగా తయారై మొత్తం వ్యవస్థను హింసాత్మకం